ఆల్ రైట్ గేస్, ఇక్కడ నాకు 38,000 ప్రాఫిట్ అయినా నాకు ఒక 1% ఇంకా హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ప్రాఫిట్ అయినా లాస్ అయినా అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను అనలైజ్ చేసిన, నా అనలిటిక్స్ నేను అనలైజ్ చేసిన, నేను చార్ట్ని అనలైజ్ చేసిన, క్యాండిల్ని అనలైజ్ చేసి ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసినానంటే, ఒకవేళ ఆ ట్రేడ్ నా ఫేవర్లో క్లోజ్ అయితే నేను చేసిన అనలైజ్ మీద నేను ఒక గర్వంగా ఫీల్ అవుతా. కానీ నాకు ప్రాఫిట్ అయిందని నా ఈ ప్రాఫిట్స్ని చూసి నేను ఎప్పుడు ట్రేడ్ చేయను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ మార్కెట్లో ఒక 2 లాసెస్ ఫేస్ చేసిన అనుకో, నేను ఆ రోజుకి ఆపేస్తాను. ఎందుకంటే సింపుల్ గైస్, ఒకవేళ మీరు ఆ రోజు మీరు రాంగ్ ప్రూవ్ అవుతున్నారంటే ఆ రోజు మార్కెట్ మీ ఫేవర్లో లేదన్నట్టే. అయినా మీరు రివెంజ్ ట్రేడింగ్లో వెళ్ళి మీ క్యాపిటల్ని లూజ్ చేస్తే అది మనమే హామ్ చేసుకున్నట్లు. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేసి ఈ ప్రాఫిట్స్ని చూడకుండా మీరు ఏదైతే ప్రాఫిట్ అవుతుందో మనకు ఆ ప్రాఫిట్స్ని చూసి హ్యాంపర్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి లాసెస్ని చూసి డిప్రెస్ అయ్యి ఓవర్ ట్రేడింగ్ చేసి ఇట్లా కాకుండా ఎమోషన్స్ మీద ట్రేడ్ చేయకుండా మీరు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని జస్ట్ యాజ్ ఎ నెంబర్గా చూడాలి. మీరు అనలైజ్ చేసే విధానం ఎట్లున్నది దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ అనలైజ్ కరెక్ట్ అవుతుందంటే అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకసారి మీ అనలైజ్ కరెక్ట్ అయితే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలి. మళ్ళీ ప్రాఫిట్ అయితే ఇట్స్ గుడ్ ఇనఫ్. కాదు, ఒకవేళ మీ అనలైజ్ ఆడ తప్పైంది, మీరు అనలైజ్ చేసి ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఆడ మీకు ఒక ట్రేడ్ వెళ్ళిపోయింది, లాస్లో క్లోజ్ అయిందంటే ఆ రోజుకి ఆపేయాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఆ ట్రేడింగ్ ఆపకుండా 2-3 ట్రేడ్స్ లాస్ అయినాం అనుకో, మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్లో వెళ్ళి అకౌంట్ మొత్తం వైప్అవుట్ చేసుకుంటాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే అయితే నేను ఇక్కడ ఒక 5 ట్రేడ్స్ అయితే అప్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఎందుకు అనేది మీకు ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మార్కెట్లో మీకు ఒక ఎఫ్ఎఫ్ఎల్సి ప్యాటర్న్ కనిపిస్తుందో ఆ క్షణంలో మార్కెట్ ప్రీవియస్ 10 క్యాండిల్స్ చూసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 15 క్యాండిల్స్ మొత్తం స్టేబుల్నే ఉన్నాయి. రెడ్ గ్రీన్ బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు మార్కెట్లో ఎక్కడన్నా కనిపిస్తే అప్పుడు మీరు ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రెండు రెడ్ కలర్ క్యాండిల్స్కి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసింది. అంటే కంప్లీట్గా ఈ సేలర్స్ని ఈ బయ్యర్స్ కంప్లీట్గా డామినేట్ చేశారు. దాని తర్వాత ఈ బయ్యర్స్ని ఈ సేలర్స్ మ్యాక్సిమం అంటే 70% వరకు అయితే డామినేట్ చేయగలిగారు. అందుకే నెక్స్ట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందని నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. మొత్తం 5 ట్రేడ్స్ తీసుకున్న 4 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయింది, ఒకటి మన అగేన్స్ట్లో అంటే లాస్ట్ ఒక సెకండ్ లేట్ అవ్వడం వల్ల మన అగేన్స్ట్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ లైవ్లో మీ ముందు నేను దాదాపు 7 ట్రేడ్స్ ప్రాఫిట్లో క్లోజ్ అయినా. ఎందుకు ఎలా అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియో కంప్లీట్గా చూడండి. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి గైస్. ఎప్పుడైతే ట్రేడింగ్లో స్ట్రాటజీ ఎంత ముఖ్యమో దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ ఇంకా అంతే ముఖ్యం. నేను ప్రతి వీడియోలో చెప్తుంటా, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ట్రేడింగ్ చేస్తే ప్రాఫిట్ అయితే కాదంటలేను. ఒక స్ట్రాటజీని పట్టుకొని మీరు ఒక 2 days 3 days మా అంటే 1 week ప్రాఫిటబుల్గా ఉండగలుగుతారు. దాని తర్వాత ఒకసారి లూజింగ్ స్ట్రీక్ వచ్చిందనుకో తట్టుకోలేరు. అదే మనీ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉందనుకోండి, సో ప్రాఫిట్ అయిన రోజులు మంచి ప్రాఫిట్ అయితే, లాస్ అయిన రోజు మనం ఆడ మేనేజ్ చేసి ఆగిపోతాం. ఆ లాస్ని ఏదైతే లాసెస్ ఉన్నాయో ఆ లాసెస్ని మనం బ్యారిగేడ్ అంటే సెల్ఫ్ బ్యారిగేటింగ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఎప్పుడైతే మీకు లాసెస్ అవడం స్టార్ట్ అవుతుందో ఆ సిచ్యువేషన్లో మీరు ఒకవేళ మీకు మీ అకౌంట్లో $100 ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $10 ట్రేడ్ తీసుకుంటున్నారు, ఒక $20 లాస్ అయితే ఆ రోజుకి ఆపేయాలి. సో దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటాం మనం. ఒక $20 లాస్ అయిన వెంటనే మీరు ఆపేయాలి. కాదు $20ని మనం ప్రాఫిట్లో కన్వర్ట్ చేద్దామని మళ్ళీ $5 తోటి ట్రేడ్ చేస్తారు, $2 తోటి ట్రేడ్ చేస్తారు. $2 ఇట్లా మళ్ళీ $10 పోతాయి, $30 అవుతుంది. దాని తర్వాత ఎట్లా 30% అకౌంట్ స్వైప్ అయింది కదా, ఒక 50% వరకు ట్రై చేద్దామని మళ్ళీ ఉన్న $20 పెట్టి ట్రేడ్ తీసుకుంటారు.
మన కర్మగాలి ఆ $20 ఇంకా లాస్ అయితే మొత్తం 50% అకౌంట్ స్వైప్ అవుట్ అయిపోతుంది. అప్పుడు మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఎట్లా 50% అకౌంట్ వైప్ అయిపోయింది, సో ఈ 50% ఉంచుకొని ఏం చేయాలని వాడు ఏం చేస్తాడు, డైరెక్ట్ $50ని ట్రేడ్ తీసుకుంటారు. సో ఒకవేళ మన లక్ బాగుంటే చెప్పలేం, కానీ మన కర్మగాలి ఆ $50 ఇంకా లూజ్ అయితే ఒక 5 minutesలో మీ అకౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. సో ఇలాంటి తప్పులు చాలా వరకు చాలామంది 90-98% మంది చేసే తప్పే ఇది. దీని గురించి ఎవడు మాట్లాడాడు ట్రేడింగ్లో, ఈ మనీ మేనేజ్మెంట్ మీద ఎవడు వర్క్ చేయడు, ఎవడు మాట్లాడాడు. సో ప్రతి ఒక్కళ్ళు అంటే మీరు యూట్యూబ్లో చూసిన మంచి మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ప్రాఫిట్స్ ఎలా చేస్తారని మీకు ఒక డౌట్ రావచ్చు. వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్సే కాదు, లాసెస్. ఇప్పుడు నార్మల్గా బిగినర్స్ ఎంత లాస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఇంకా లాస్ చేస్తారు. కానీ వాళ్ళు మనీ మేనేజ్మెంట్ చేసుకుంటూ, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఆపర్చునిటీ కనిపించింది, ఒక 3 trades అయితే అప్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఎందుకు? యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ. ఎప్పుడైతే ఒక డైరెక్షనల్ మార్కెట్లో ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపిస్తుందో ఆ క్షణంలో మీరు కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది మన గోల్డెన్ స్ట్రాటజీ. లాస్ట్ 6 days నుంచి వెళ్ళి ఇదే స్ట్రాటజీ మీద వర్క్ చేస్తున్నా గైస్. సో ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 6 గైస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో అయితే ఒక ట్రేడ్ తీసుకున్నా, 3 trades అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఇన్ కేస్ ఈ ట్రేడ్ మన అగేన్స్ట్గా క్లోజ్ అయితే సేమ్ డైరెక్షన్లో సేమ్ ట్రేడ్ తీసుకోవాలి. చూద్దాం, నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఫేవర్లోనే క్లోజ్ అవ్వాలి. సో ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్లో ట్రేడ్స్ ఇస్తూ ఆ ట్రేడ్స్ తీసుకున్న లాజిక్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గైస్. ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 trades అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 3 trades మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. సో లైవ్లో మీ ముందు మొత్తం 9 trades వరకు తీసుకున్న 9 trades మన ఫేవర్లో క్లోజ్ అయింది. సో నేను ఏదో నార్మల్గా ఏదో గాలిలో మాట్లాడతలేను, నా ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేయాలని చెప్తున్నా. మీరు మీ అకౌంట్లో ₹1,00,000 కాదు, 10 లక్షలున్నా, ₹1,00,00,000 ఉన్నా, మనీ మేనేజ్మెంట్ లేకుంటే ₹1,00,00,000 నెలలా మింగేస్తారు. మనీ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే 10,000ని ఒక్క నెలలో మీరు దాన్ని 100x గ్రో చేయగలుగుతారు. సో మనీ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. సో ఆ మనీ మేనేజ్మెంట్ మీద రాబోయే వీడియోస్లో వర్క్ చేద్దాం. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఒకవేళ ఇదే ట్రేడ్స్ నేను నా కమ్యూనిటీలో షేర్ చేశాను. ఒకవేళ మీకు ట్రేడ్స్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా 24/7 క్లారిఫై చేస్తా గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు గైస్. సో రాబోయే వీడియోస్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, దాని మీద వర్క్ చేద్దాం. సో చాలామంది నాతో ట్రేడ్ చేయాలనుకుంటారు, నాతో పాటు నేర్చుకోవాలనుకుంటారు. సో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.